భారత్ మరియు ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన మొదటి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు చేయబడింది. టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక అభిషేక్ శర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడి కేవలం 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతను మొత్తం 24 బంతుల్లో 59 పరుగులు చేశాడు. చివర్లో ధాటిగా ఆడిన శివం దూబే 21 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. భారత్ ఆరంభంలోనే వరుసగా 2 వికెట్లను కోల్పోయింది. సంజు శాంసన్ ఒక్క పరుగుకే అవుట్ అవ్వగా ఇషాన్ కిషన్ పరుగులేమీ చేయకుండానే రన్అట్ అయ్యాడు. అయితే భారత్ ఇన్నింగ్స్ ముగిసిన వెంటనే వర్షం మొదలైంది. 5 ఓవర్ల మ్యాచ్ నిర్వహించడానికి కట్ ఆఫ్ సమయం రాత్రి 1:30 గంటలు నిర్ణయించినప్పటికీ వర్షం తగ్గకపోవడంతో ఎంపైర్లు మ్యాచ్ను రద్దు చేసినట్టు ప్రకటించారు. తన కెప్టెన్సీలో ఇప్పటికే ఐర్లాండ్తో జరగాల్సిన సిరీస్ను 0-2తో కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ ఈ మ్యాచ్ గెలిచి కెప్టెన్గా తన గెలుపు ఖాతా తెరవాలని ఆశించినప్పటికీ వరుణుడు అతనిని నిరాశపరిచాడు. ఈ 5 మ్యాచ్ల సిరీస్లో రెండో టీ20 శనివారం మాంచెస్టర్లో జరగనుంది.